ప్రైజ్ ద లార్డ్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన రాత్రంతా మీ చల్లని ఎక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు కునుకకుండా నిద్రపోకుండా కనురెప్పపాటైనా కనుమోయకుండా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మీ దృష్టిలో మేము ఉండడానికి, మీ కాపుదల మాకివ్వడానికి, అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రభ. ఈ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప, మీ జాలి, మీ కనికరమే కలగదు నా ప్రభ. అందును బట్టి మీకే స్తోత్రం నా తండ్రి. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా బలవంతులు, ధనవంతులు, మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, మాకన్నా చిన్న వయసు వాళ్ళు కూడా ఎంతోమంది ఈ నూతన దినంలో సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ నూతన దినంలో నా ప్రభ నూతన ఆశీర్వాదాలతో మా కుటుంబాలు నింపండి నా తండ్రి. నూతన హృదయాలు, నూతన ఆలోచన మాకు ఇచ్చిన ప్రభ మీరు మా ముందుండి మమ్మల్ని నడిపించుకొని అడుగుచున్నాం నా తండ్రి. దావీదు గారు ప్రార్థించినట్టు దినదినము మీ ఆలోచన చొప్పున నడిపించమని అడిగినప్పుడు దావీదు గారి ప్రార్థన విని నా ప్రభ మీ ఆలోచనతో ముందుకు నడిపించిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. దావీదు గారంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా మీరు పక్షపాతి కారు దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు ఎవరెవరి ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ ఏ బాధతో నా ప్రభ, ఏ దుఃఖంలో ఉన్నారు బిడ్డలు, ఏ మనోవేదనలో మనశ్శాంతి లేకుండా ఉన్నారు, ప్రతి ఒక్కరి వైపు, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించమని అడుగుచున్నాం. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. చిన్న బిడ్డలు కానీ, ముసలి వాళ్ళు కానీ నా ప్రభ, యవనస్తులు కానీ ప్రతి ఒక్కరిని ఒక్కసారి బిడ్డలు నా ప్రభ మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి నా ప్రభ అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తుల నుంచి కుటుంబాలను యేసు నామములో విడిపించి నా ప్రభ బిడ్డలకు నా ప్రభ మీ శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ నా తండ్రి మీరెంత తగ్గించుకున్నారు, మీరెంత సహించారు. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం అంత సిలువలో ఉండి కాసేపట్లో ప్రాణం పోతుందనగా కూడా నా ప్రభ వారి మీద జాలిపడి తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదయ్యా, క్షమించమని నా ప్రభ వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి. ఆ మనసే మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రభ మెత్తటి మనసులుగా, సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు మీ మీదే అనుకోవాలి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీకు ఇష్టలుగా జీవించాలి. ప్రతి ఒక్కరి హృదయంలో మీ ఆలోచనలే ఉండాలి నా తండ్రి. మీరు చూపించే దారిలో జాగ్రత్తగా బిడ్డలు నడవాలంటే మీ కాపుదల, మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటేనే నా తండ్రి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా జీవించాలో నా ప్రభు తెలియట్లేదు నా తండ్రి. బిడ్డలు గ్రహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలా సహించాలి, ఎలాంటి సమస్యలు వచ్చినా సరే, ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా ఎలా సహనంతో ఉండాలి, వాటిని ఎలా తట్టుకోవాలి, వాటి నుండి ధైర్యం ఎలా తెచ్చుకోవాలి. నా తండ్రి నాకు ధైర్యం ఇస్తాడు, నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. ఖచ్చితంగా ఒక రోజు అనేది ఉంటుంది నా తండ్రి నాకు సిద్ధపరిచే ఉంటాడు. ఆ దినాన నా తండ్రి నన్ను, నా కుటుంబాన్ని ఖచ్చితంగా పట్టుకుంటాడు, నా సమస్యల నుంచి నన్ను విడిపిస్తాడు అనే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఈ నూతన దినంలో ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి పనిని, వారు చేసే ఉద్యోగాన్ని, వారు చేసే వ్యాపారాన్ని నా ప్రభ, వారు చేసే చేతి కష్టార్జితాన్ని నా ప్రభ మీరు ఆశీర్వదించి వారి చేతి కష్టార్జితాన్ని నా ప్రభ అభివృద్ధి పరచమని అడుగుచున్నాం నా తండ్రి. యాకోబు గారి చేతిని పనిని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు నా తండ్రి. యాకోబు గారు అంత గొప్పవారం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. అయినా సరే నా ప్రభ మేము ఎంత కష్టపడి పని చేసినా, నిద్రాహారాలు మానుకొని ఓటీలు చేసినా, ఎంత దూరం వెళ్ళి ప్రయాణాలు చేసి కష్టపడి పని చేసినా కూడా మీ ఆశీర్వాదం లేకపోతే అదంతా వ్యర్థమైపోయింది నా తండ్రి. ఎలా డబ్బులు వస్తున్నాయి, ఎలా ఖర్చు అయిపోతున్నాయో కూడా అర్థం కాదు నా ప్రభ. సమస్యలు అలాగే ఉన్నాయి, అప్పులు అలాగే ఉంటున్నాయి, ఇంకా అవసరాలు అలాగే ఉంటున్నాయి, ఏది తీరట్లేదు కదా, కానీ ఎలా ఖర్చు అయిపోతున్నాయి అనే నా ప్రభ అలాంటి పరిస్థితులే నా ప్రభ బిడ్డలకు వస్తాయి నా తండ్రి. జాలిగల దేవా, బిడ్డలు నా ప్రభ తెలుసు తెలియకో ఏదైనా విషయంలో నా ప్రభ మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటే, మీ వాక్యం శ్రద్ధగా వినకుండా నా ప్రభ
సహనంతో లేకుండా ఒకవేళ నా ప్రభా మీరు ఏ పనైతే చెయ్యొద్దన్నారు అదేమన్నా చేసుంటే తెలుసో తెలియకో చేసిన తప్పులే నా తండ్రి దయతో క్షమించుండు నా ప్రభా. బిడ్డలకు నా తండ్రి వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించి అభివృద్ధి చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు నా తండ్రి మీ ప్రేమ తెలుసుకోవాలి నా ప్రభా. ప్రతి ఒక్కరు మీరు రాకడానికి సిద్ధపడాలి నా తండ్రి. సిద్ధ భక్తిగల నా ప్రభా సిద్ధపడిన కన్యకల్లాగా బుద్ధిగల కన్యకల్లాగా మీరు అక్కడ సమయానికి ఎలా సిద్ధపడి ఉండాలి, కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి ఆ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన ఇల్లు పెరిగివేయును అని చెప్పారు నా తండ్రి. జ్ఞానము కలిగిన బిడ్డలు నా ప్రభా బిడ్డలు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి. దారి తప్పిపోతున్న బిడ్డలు గద్దించైనా సరే మీ దారిలో నడిపించే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరికి నా ప్రభా తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు, ఓర్పు, సహనాన్ని నా ప్రభా దీన మనసు కలిగిన తండ్రి జీవించే జీవితాన్ని హృదయాలను నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన అంటే ఆసక్తిగా రావాలి. అయ్యో 24 గంటల సమయం నా తండ్రి నాకు ఇస్తున్నాడు. ఆ 24 గంటలు నా తండ్రికి నేను ఎంత సమయం కేటాయిస్తున్నాను? నా తండ్రితో మాట్లాడడానికి 10 నిమిషాలు కూడా నేను కేటాయించడం ఇవ్వలేకపోతే సమయాన్ని నా వైపు, నా కుటుంబం వైపు నా తండ్రి ఎలా చూస్తాడు, నా ప్రార్థన ఎలా వింటాడు, నా తండ్రి ముందు నా తండ్రితో నేను మనస్ఫూర్తిగా మాట్లాడాలి కదా అనే హృదయాన్ని నా ప్రభా ఆలోచన బిడ్డలో కలిగించండి నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, మీ రక్తంలో కడగబడాలి నా ప్రభా. ఇంకా రక్షణ పొంది కూడా మరలా పాపంలోకి ఎలా జారిపోతున్నారు, ఎవరు జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. మేం చెప్తే వాళ్ళు వినరయ్యా, మా మాట లక్ష్య పెట్టారు నా తండ్రి. కానీ మీరు ఒక్క మాట పలికితే ఖచ్చితంగా బిడ్డలు లోబడతారు నా ప్రభా. ఒక్క గద్దెంపు చేసేనా మరలా నా తండ్రి వారి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గరకు వచ్చే హృదయాలని ఈ నూతన దినంలో నూతనంగా ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కుటుంబాలు ఆర్థికంగా బలపడాలంటే మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి. మొదట మీ ప్రవర్తన మీరు జాగ్రత్తగా చూసుకోండి. నా నీతినే రాజ్యాన్ని మొదట మీరు వెతకండి అని మీరు చెప్పారు. నీతిగా మేము మీకు ఎదుట మేము నీతిగా కనపడాలంటే మేమెలా జీవించాలో మాకు నేర్పించండి నా తండ్రి. ఒకవేళ దారి తప్పిపోతుంటే ఒక గద్దెంపు చేసేనా మరలా మీ దారిలో నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అప్పుల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో అప్పులు తీరట్లేదు, ఎంత కష్టపడి పని చేస్తున్నా అప్పులు తీర్చలేకపోతున్నామని ఎవరైతే బాధపడుతున్నారు, అమ్మ ఇదిగో అవసరానికి డబ్బులు ఇచ్చామమ్మ తిరిగి మళ్ళీ వాళ్ళు ఇవ్వట్లేదు, ఎంత అడిగినా కూడా ఇవ్వట్లేదు అని ఎవరైతే నా ప్రభ బాధపడుతున్నారు, ఒకరికి సహాయం చేసే మనసు ఇచ్చింది మీరే కదా నా ప్రభ. మీరిచ్చిన మనసు బట్టి అవసరతలో ఉన్న వాళ్ళకి సహాయం చేశారు నా తండ్రి. ఒకవేళ వడ్డీకి ఇచ్చుంటే దయతో క్షమించండి నా తండ్రి. ఆ వడ్డీ తీసుకోవాలనే మనసు ఆ బిడ్డలకు రానివద్దు నా ప్రభ. చేసిన సహాయాన్ని నా ప్రభ తీసుకున్న వాళ్ళు మరలా తిరిగి ఇచ్చే మనసుని ఆ తీసుకున్న వాళ్ళకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో నా తండ్రి, ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకు వెళ్తున్నారు, బిడ్డల పనులు ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అవుతున్నారు నా ప్రభ, మరి పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తున్నప్పుడు నా తండ్రి వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దయ్యా. ఇంకా సోమరితనంగా బద్ధకంగా బిడ్డలు లేకుండా నా ప్రభ చురుకైన భాగ్యాన్ని మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. బిడ్డలకు మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇస్తే చాలు నా ప్రభ. ఖచ్చితంగా బిడ్డలు కష్టపడతారు, ఖచ్చితంగా బిడ్డలు ఎగ్జామ్స్ మంచిగా రాస్తారు, ఖచ్చితంగా బిడ్డలు పాస్ అవుతారు, మంచి ఉద్యోగాలు పొందుకుంటారు నా తండ్రి. మీ జ్ఞానాన్ని నా ప్రభ ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాం. సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు నా తండ్రి మీరే బిడ్డల ముందుండి నా ప్రభ వారు చేయదగిన ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా తండ్రి వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే ప్రతి ఉద్యోగ ప్రయత్నంలో నా ప్రభ మీరే ముందుండి నా ప్రభ బిడ్డల ఉద్యోగాలు పొందుకునేలా ఇంటర్వ్యూలో ఎలా సమాధానాలు చెప్పాలో ఎలా మాట్లాడాలో ఆ చురుకుదనాన్ని జ్ఞానాన్ని మీరే అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ వ్యాపారాలు చేసేవాళ్ళు వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింపచేయండి నా ప్రభ. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో మొదట వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే నా ప్రభ వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిందయ్యా. ప్రపంచమంతా కరువుంది కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది నా ప్రభ. మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఎలా సాగు చేయాలో బిడ్డలకి ఆ జ్ఞానాన్ని గ్రహింపని మీరే అనుగ్రహించండి నా తండ్రి.
ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్‌కి నా ప్రభ చెకప్ కోసం ఎవరైతే వెళ్తున్నారో ఐసీయూలో నా తండ్రి వెంటిలేటర్ మీద ఎవరైతే ఉన్నారో హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారో నా ప్రభా బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా బిడ్డలొచ్చి నా ప్రభా తెలుసో తెలియకో ఏదైనా విషయంలో మీ మనసు గాయపడిన ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. బిడ్డల తరపున మే క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులము మేమేదో భక్తి గలగాళ్ళము అని కాదు నా తండ్రి. అయినా సరే నా ప్రభా బిడ్డలు చేసి తెలుసో తెలియకో చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి. ప్రతి ఒక్కరికి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. ఎలాంటి రోగమైనా దీర్ఘకాలిక రోగాలైనా దీర్ఘకాలిక వ్యాధులైనా సరే భయంకరమైన క్యాన్సర్ గడ్డలైనా సరే చివరి స్టేజ్ అయినా సరే మరణించినా సరే తిరిగి బ్రతికించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. బిడ్డల వైపు ఒక్కసారి చూడండి నా ప్రభా. బిడ్డల మీద మీ హస్తం ఉంటే చాలు నా తండ్రి. పసిపిల్లల కానుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి యేసు నామములో సంపూర్ణ స్వస్థత ఇచ్చిన ప్రభా బిడ్డల మంచి సాక్ష్యాలు మంచి బలము శక్తి పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞతా హృదయాలు ప్రతి ఒక్కరికి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు సంపాదించిన దాంట్లో నా ప్రభా ఎంతో కొంత ఎవరైతే కష్టంలో ఉన్నారో ఎవరైతే అవసరతలో ఉన్నారో ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా ప్రభా వారికి సహాయం చేసే మనసు నా ప్రభా మీరు అనుగ్రహించండి నా తండ్రి. క్రియలేని విశ్వాసం వ్యర్థమన్నారు నా తండ్రి. మేము ఎంత ప్రార్థన చేసి ఎంత భక్తిగా ఉన్నా కూడా ఆ భక్తి అనేది మా క్రియల్లో చూపించకపోతే ఆ భక్తి వ్యర్థమే అని మీరు చెప్పారు నా తండ్రి. ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితంలో ఎంతో కొంత నా ప్రభ కష్టంలో ఉన్నవాళ్ళ నా ప్రభ అవసరతలో ఉన్నవాళ్ళని నా ప్రభ ఆదుకునే హృదయాన్ని వారికి సహాయం చేయాలి అనే మనసుని ఈ నూతన దినంలో నూతనంగా కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే నా ప్రభ వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు మీ చిత్తంలో వాళ్ళ వివాహాలు జరిగితేనే బిడ్డలు సంతోషంగా కలిసే ఉంటారు నా తండ్రి. ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో నా ప్రభ తప్పు మాదే నా తండ్రి. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి విడిపోయిన పరిస్థితి వచ్చిందని గ్రహింపు బిడ్డలకు కలిగించి ఒకరి మీద ఒకరికి బిడ్డల పశ్చాత్తాపడి వారు చేసిన తప్పు ఒప్పుకొని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమ నూతన నమ్మకాన్ని కలిగించి మరొకసారి బిడ్డలు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అన్నారు. అంత శక్తిగల తండ్రి నోటి మాటతో ఇంత సర్వ సృష్టిని కలుగజేసిన తండ్రి మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే అసలు మేమెలా జీవించాలి? నా తండ్రి నా మీద దృష్టి పెట్టాలంటే నా మీద కనికరం చూపించాలంటే నేను ఎలా జీవించాలి? తగ్గింపు దీన మనసు నాకు కావాలి కదా, నేను తగ్గించుకోవాలి కదా, ఓర్పు సహనం నాకు ఉండాలి కదా అనే గ్రహింపు బిడ్డలో కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి గర్భాన్ని యేసు నామములో తెరిచి నా ప్రభ ఒక మంచి సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచె వేయండి. ప్రతి రిపోర్టు ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరే ధైర్యాన్ని ఇచ్చి విశ్వాసాన్ని కలిగించు నా ప్రభు నార్మల్ డెలివరీ అయ్యి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే నా ప్రభు ఈ దినాన ప్రయాణాలు చేస్తున్నారో నా తండ్రి మరి ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభ. మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.